బ్రేకింగ్ చూస్తున్నాం. హస్తినాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి జరిగిందన్నారు. తెలంగాణలో తనకు ఎవరూ పోటీ లేదన్నారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అని 10 ఏళ్ల పాటు తనదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేశారు. హస్తినాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి జరిగిందన్నారు. ఇక తెలంగాణలో తనకు ఎవరూ పోటీ లేదన్నారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అని 10 ఏళ్ల పాటు తనదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ విజయ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా 62వసారి ఢిల్లీ పర్యటన అయితే కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ యొక్క కీలక మంత్రులను, అదేవిధంగా అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్ అయితే ముగ్గురు కేంద్ర మంత్రులతో అయితే భేటీ అయ్యారు. అదేవిధంగా ముందుగా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ తోటి భేటీ అయ్యారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తోటి భేటీ అయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే తోటి కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు రాహుల్ గాంధీ తోటి, అదేవిధంగా ఖర్గే తోటి అయితే వారు దానికి సంబంధించిన పలు అంశాల మీద అయితే చర్చ జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, దీనికి సంబంధించి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఆ యొక్క భూసేకరణ అయితే పూర్తయింది. దీనికి సంబంధించి త్వరితగతిన ఇక్కడ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఆ పనులు చేపట్టాలని అయితే రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని అయితే కలిశారు. అదేవిధంగా ఐటీ శాఖకు సంబంధించిన, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించిన, అంటే కాజిపేట్ల రైల్వే వ్యాగన్ ఎక్కడైతే ఆ యొక్క పనులు ప్రారంభమయ్యాయో పూర్తిగా త్వరితగతిన యొక్క పనులను అయితే పూర్తి చేయాలని అయితే అశ్విని వైష్ణవ్ కలిశారు. అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ ను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ యొక్క రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి చిట్ చాట్ మాట్లాడుతూ నేనే మంత్రిని, నేనే రాజును అనే విధంగా 10.5 సంవత్సరాలు నేనే సీఎం గా ఉంటానని అయితే చిట్ చాట్ లో చెప్పాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు అనే ఐఏఎస్ ఆఫీసర్ గతంలో అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది అయితే ఆ యొక్క విచారణ కొనసాగుతుంది. అనేక మంది పేర్లు అయితే బయట పెట్టాడని అయితే తనతోటి ఆ చిట్ చాట్ లో చెప్పాడు. దానికి సంబంధించి అదేవిధంగా భారీ అవినీతి జరిగిందని అయితే ఇప్పటికే అనేక విషయాలైతే చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతాం, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నేనే మంత్రిని, నేనే రాజుని అయితే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. విజయ. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.